ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఏం డయాగ్రామ్ ఉంది? ఇక్కడ త్రిభుజం డయాగ్రామ్ ఉంది. ఇక్కడ బయట ఏం డయాగ్రామ్ ఉందంటే స్క్వేర్ డయాగ్రామ్, చతురస్రం డయాగ్రామ్ ఉంది. ఓకే, ఈ రెండు డయాగ్రామ్ మధ్య తేడా ఏముంది? ఈ రెండు డయాగ్రామ్ మధ్య ఏ సంబంధం ఉందో, ఏ విధంగా అయితే సంబంధం ఉందో అదే సంబంధం ఇక్కడ రావాలి. అంటే ఈ రెండు డయాగ్రామ్ మధ్య ఎటువంటి లాజిక్ అయితే అప్లై చేశాడు, ఏ తార్కిక సంబంధం అయితే ఉంటుందో అదే తార్కిక సంబంధం ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ ఎంత, ఇది ట్రయాంగిల్ ఉంది, ఇది బయట స్క్వేర్ చతురస్రం ఉంది. ఇక లోపల డయాగ్రామ్ ఏముంది? ఇక్కడ చతురస్రం ఉంది, ఇక్కడ 1 2 3 4 5 అంటే 5 భుజాలు ఉన్నాయి. ఈ 5 భుజాలు కాబట్టి పెంటాగాన్ ఉంది, అంటే పంచభుజి అంటాం. జాగ్రత్త, ఈ భుజాల పేర్ల మీద కూడా అడిగే అవకాశం ఉంది. 3 భుజాలు ఉంటే త్రిభుజం అంటాం, ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, 3 భుజాలు కలిగి ఉంటే దాన్ని ట్రయాంగిల్, త్రిభుజం అని అంటాం. తర్వాత 4 భుజాలు కలిగి ఉంటే దాన్ని క్వాడ్రిలేటర్స్, దాన్ని ఏమంటారంటే క్వాడ్రిలేటరల్. ఓకే, క్వాడ్రిలేటరల్ అంటాం, అంటే చతుర్భుజాలు అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా 5 భుజాలు కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే పెంటాగాన్, దాన్ని ఏమంటారంటే పెంటాగనల్, అంటే పంచభుజి అని అంటాం. అదే 6 భుజాలు కనుక ఉంటే దాన్ని షడ్భుజి, షడ్భుజి అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో హెక్సాగనల్, హెక్సాగనల్ అంటాం. అదేవిధంగా 7 భుజాలు కనుక ఉంటే, 7 భుజాలు కనుక ఉంటే తెలుగులో సప్తభుజి అని అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్లో ఏమంటామంటే హెప్టాగాన్. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటామంటే హెప్టాగనల్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా 8 భుజాలు, 8 భుజాలు కనుక ఉంటే దాన్ని ఆక్టాగాన్ అని అంటాం. ఓకే, 8 భుజాలను ఏమంటామంటే ఆక్టాగనల్. 9 భుజాలు కనుక ఉంటే 8ని తెలుగులో అష్టభుజి అని అంటాం. తెలుగులో 9ని ఏమంటారంటే 9 భుజాలు కనుక కలిగి ఉంటే, 9 భుజాలు కనుక కలిగి ఉంటే దాన్ని నవాగాన్. ఓకే, నవాగాన్, నవభుజి అని అంటాం. అదేవిధంగా 10 భుజాలు కనుక కలిగి ఉంటే దాని తెలుగులో దశభుజి అని అంటాం. ఇంగ్లీష్లో దీన్ని డెకాగాన్ అని అంటాం. అలా భుజాల నంబర్స్ ఇచ్చిన వాటి పేర్లు కూడా చెప్పడం రావాలి.